దేశవ్యాప్తంగా వెస్ట్ బెంగాల్ మొత్తం బ్రహ్మాండమైన పోలింగ్ పర్సంటేజ్. తర్వాత నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఉంది, అక్కడ 78.44 వెస్ట్ బెంగాల్ అయితే, ఆంధ్రప్రదేశ్ 78.25 ఇప్పటి వరకు, అంటే రాత్రి వరకు. తెల్లారికి మళ్ళీ ఏమైనా మారొచ్చు కొంచెం అటు ఇటు. వెస్ట్ బెంగాల్ 80కి వచ్చిందా? సో 80 ఆంధ్రాలో ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ. మీ రీడింగ్ ఏంటి, మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో గత దశాబ్దాల కాలం నుంచి మనం చూస్తున్నాం, ఒక ప్రభుత్వానికి అధికార పార్టీకి ప్లస్గా ఉన్నప్పుడు, అధికార పార్టీకి అనుకూలంగా ప్రజలు ఓటర్లు ఉన్నప్పుడు ఓటింగ్ శాతం అనేది నార్మల్గా లేకుంటే అవసరానికంటే కూడా తక్కువ నమోదయ్యేటువంటి దాఖలాలు మనం చూసాం. ఎప్పుడైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలనుకున్న వాళ్ళు ఆ ఓటింగ్ శాతం అంతా పెరిగింది. గత దశాబ్దాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత కారణంగానే ఈ యొక్క ఓటింగ్ శాతం అంతా పెరిగింది. అదొకటి. ఆంధ్రప్రదేశ్లో అనేక మీలో అక్కడ స్టేషన్గా మన రైల్వే గూడూరులో కానివ్వండి, ఇలాంటి ఒక రౌడీజం ఆ రాయలసీమ ప్రాంతాల్లో మొత్తం రిగ్గింగ్ చేయడము, ఓటర్ల పైన దౌర్జన్యం చేయడము. ఇప్పుడు వాసుదేవన్ గారు వ్యక్తిగతంగా వస్తే ఒక డిబేట్లో కూర్చున్నప్పుడు ఒక మనిషికి ఒక సంస్కారంగా మాట్లాడాలి. మనందరం కూడా ప్రజలకు ఒక జవాబుదారీగా ఉంటాం, ప్రజలు మనం చూస్తుంటారు. వేరు వారు ఎవరైనా కానీ తెలంగాణ వాసులయ్యండి ఏం తెలుసు మాట్లాడుతున్నారు రావు గారు. అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడమాకండి, అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడమాకండి, మీరు వాడమాకండి, అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడమాకండి. వెంకటేశ్వర రెడ్డి గారు, మీ ప్రాంతంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీరు మాట్లాడండి, మీ వర్షన్ మీరు చెప్పండి, మీ వర్షన్ మీరు చెప్పండి. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు కాసేపు ప్రశాంతంగా ఉండండి, మీ వర్షన్ మీరు చెప్పండి. ఇప్పుడు మాట్లాడినప్పుడు తన పార్టీ గురించి ఏముంది మాట్లాడతాడు, తన వర్షన్ అనేది పెట్టాలా. ఎదుటోళ్ళు వాళ్ళ వర్షన్ పెడతాడు. నీకు మాట్లాడడం చేత కానప్పుడు ఎదుటోళ్ళ మీద ఇష్టమని నోరు ఉంది కానీ మాట్లాడితే ఎవరు చేతులు గాజు పెట్టుకోలేదు, తొక్కేయడం జరుగుతుంది. మీరు మాట్లాడండి. మీ ఇది ఇన్ని డిబేట్లో గౌరవించి మాట్లాడితే ఎప్పుడే కానీ మీరు మాట్లాడండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు వస్తే, ఆంధ్రప్రదేశ్ ఓటర్లందరూ కూడా ఈ అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి ఈరోజు ఓటింగ్ శాతం అనేది గణనీయంగా పెరిగింది. గతంలో ఎప్పుడు లేని విధంగా 80% ఈరోజు టచ్ అయింది. ఖచ్చితంగా ఈ యొక్క కూటమికి అనుకూలంగా రిజల్ట్స్ ఉంటాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈ తెలంగాణకు వస్తే కూడా ఓటింగ్ శాతం అనేది నార్మల్గానే ఉంది, అంత గణనీయంగా ఓటింగ్ శాతం అనేది పెరగలేదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ రెండు రావడం వల్ల అదొక కారణం వల్ల కూడా ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఒకటి, ఈ రెండు కారణాల వల్ల అక్కడ ఓటింగ్ శాతం అనేది పెరిగింది. ప్రజల్లో వ్యతిరేకత మనం కొట్టొచ్చినట్టు చూస్తున్నాం. ప్రజాప్రతినిధులు ఓటర్ అనేది పోలింగ్ బూత్లో నిల్చున్నప్పుడు ఆ యొక్క అభ్యర్థి అక్కడ వెళ్ళినప్పుడు బహుశా ఆ వైఎస్ఆర్సీపీని వ్యతిరేకించే ఓటరే కావచ్చు. విమర్శించినప్పుడు అక్కడ పోలీసులు ఉంటారు, రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటాడు, అక్కడ సిబ్బంది ఉంటుంది. నువ్వు కంప్లైంట్ చేసి అరెస్ట్ చేయించాల్సింది, ఎందుకు చేయించలేదు? నీకు వాడిపైన పోయేసి నువ్వు చేసుకోవడానికి అధికారం ఎవరిచ్చారు? నువ్వు ఒక పోలీస్ అధికారివా, ప్రజాప్రతినిధి? ఆయనకి ఎలా అధికారం ఇవ్వలేదో అక్కడ లైన్లో ఉన్న ఓటర్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సిట్టింగ్ ఎమ్మెల్యే కెన్ విజిట్ ఎనీ పోలింగ్ సెంటర్. ఆయన ఓటింగ్ సంబంధించి ఆయన నేరుగా వెళ్ళే వెసులుబాటు ఆయనకు ఉంది, యాజ్ పర్ ది గైడ్ లైన్స్ ఆఫ్ ఎలక్షన్. నేను ఓటర్ సపోర్ట్ చేయట్లేదు, ఎన్కరేజ్ రావట్లేదు. ఆ ఓటర్ తప్పు చేసిన కాక, విమర్శించిన కాక అక్కడ అధికారులు ఉంటారు, అరెస్ట్ చేయించండి. ఏంద్రబాబు ఎందుకు ఇలా తిడుతున్నా, ఏం సంగతి అని అడగండి. నువ్వు చేసుకునే అధికారం నీకు లేదు. చేసుకున్న తర్వాత అతను కూడా తిరిగి వచ్చడం జరిగింది. అదేమవుతుంది? చిన్న ఇది ఇప్పుడు జస్ట్ ఆయన ఎక్కడో డిబేట్ లో జస్ట్ ఆయన ఎక్కడో ఉంటే అవులే అన్నందుకు ఎంత రియాక్ట్ అయ్యాడు ఆయన? ఇప్పుడు ఈయన ఏఎస్ రావు గారు అవులే అన్నందుకు ఎంత రియాక్ట్ అయ్యాడు? కళ్ళెదురుగా ఫ్యామిలీ ముందు ఒక ఎమ్మెల్యే
వెళ్ళినప్పుడు రాంగ్ కామెంట్ చేస్తే జనరల్ గా ఆవేశం వస్తుందా రాదా? వాసుదేవన్ గారు, నేను ఆ ఓటర్ వెనక వేసుకుని రావట్లేదు, జనరల్గా ఆవేశం ఓటర్ వస్తుందా సపోర్ట్ రాదా? చేయట్లేదు. ఓటరు కామెంట్ చేసిండు కాక కామెంట్ చేసిండొచ్చు, దానికి మీరేం చేయాలా? అదేమైనా అవమానం ఓటు జరిగింది, ఇప్పుడు అది జరిగింది అవమానం ఓటుకి. వాస్తవం చూడండి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కానివ్వండి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనుకుందాం, కొద్దిసేపటి కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనుకుందాము. ఆ ఎమ్మెల్యే అదే ఆ లెక్క వస్తే ఏఎస్రావు గారు ఏం చేయాలి? నేను ఏదైనా రాంగ్ మాట్లాడితే అక్కడ ఉన్న వాసుదేవన్ గారికి, హోస్ట్ గారికి, లేకపోతే ఛానల్ వాళ్ళకి నేను తప్పు మాట్లాడానని కంప్లైంట్ చేయాలి. ఎందుకు ఆవేశపడ్డాడు? ఎందుకు వల్గర్ లాంగ్వేజ్ వాడాడు? ఎందుకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు? ఇప్పుడు వారు అంటే మాట్లాడుతున్న నీకైతే నువ్వు మీరు మాట్లాడినేమో వేదం వాసుదేవన్ గారు మీరు అనేక ప్రవర్తించిన డిబేట్లలో తీరు అయితే సక్రమైంది. అక్కడ ఎమ్మెల్యే గారు ఒక ఆగి మాట్లాడి దానికి వివరణ ఇస్తేనేమో అది తప్పు. ఇప్పుడు ఎమ్మెల్యే వివరణ ఇవ్వచ్చు. మీరు ఎలా ప్రవర్తించారు? ఇప్పుడు మీరు ఒకసారి వీడియో వేసుకొని చూసుకోండి మీరు ఎలా ప్రవర్తించారు. ఒక చిన్న నేను అన్న మాట ఒక మాట అవులే అన్నందుకు మీరు ఎలా ప్రవర్తించారు అనేది మీరు చూసుకోండి. మీరు ఎలా ప్రవర్తించారో మీరు చూసుకోండి. అదే ఒక ఎమ్మెల్యే ఫ్యామిలీ తోటి విజిట్ కు వస్తే ఒక ఓటరు తన ఇష్టానుసారంగా ఇష్టం వచ్చిన అబ్యూజ్డ్ లాంగ్వేజ్ వాడితే అక్కడ జస్ట్ అతను ఒక చిన్నంగా ఆవేశపడితే దాని గురించి మళ్ళీ వివరణ కూడా ఇచ్చారు. ఎమ్మెల్యే గారు వివరణ కూడా ఇచ్చారు. దానికి అంటే మనం ఏమైనా మాట్లాడొచ్చు, మనం ఏమైనా చేయొచ్చు, ఎలాగైనా ప్రవర్తించవచ్చు. ఎదుటి వాళ్ళు మాట్లాడితే దాని గురించి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. జస్ట్ ఎగ్జాంపుల్ ఈ డిబేటే ఎగ్జాంపుల్. ఈ డిబేటే ఎగ్జాంపుల్. దాని జవాబు చెప్తాను వాసుదేవన్ గారు. ఇప్పుడు కొద్దిసేపటికి మనం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాదనుకుందాం, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనుకుందాం. ఓటర్ ఏదో కామెంట్ చేశాడు. కామెంట్ చేసినప్పుడు అసభ్యకరంగా కామెంట్ చేసినప్పుడు అక్కడ సిబ్బంది ఉంటుంది, అరెస్ట్ చేయించాల్సింది. అదేం బాబు, నేను చెప్తున్నా నేనేం చెప్తున్నా అది కూడా చెప్తాను. చెప్పినా గోపిక ఉండు, చెప్పినావు కదా ఆగు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కంప్లైంట్ చేసి అరెస్ట్ చేయాలా, కేసు కూడా బుక్ చేయవచ్చు. అది కాకుండా నువ్వు చేసుకున్నావు, అయిపోయింది. చేసుకున్నంత మాత్రాన ప్రతి ఒక్కడు కూడా అదే విధంగా ఉన్నాడు కదా. పిల్లిని కొడితే కూడా ఓసారి తిరగబడుతుంది. నీ ఓటర్ తిరగబడ్డాడు, తిరిగి నేను కొట్టాడు. నువ్వు ఆ ఓటర్ని 10 కొట్టినా అది పెద్ద ఏం ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. ఆ ఓటర్ నేను ఒక్కడు కొట్టాలి, ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది? అది నియోజకవర్గం మొత్తం ఎంత అవమానకరం, అది గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు నువ్వు పెద్ద మనిషిలాగా ఉన్నావు, అనేక డిబేట్లు మేము కలిసి మాట్లాడతాం. ఈరోజు నీ మాట్లాడగాక నువ్వేదో నోటు జారావు. నోటు జారినందుకు నువ్వు అవమాన పాలయ్యావు కదా. నేను ఇన్ని రోజులు నీతో డిబేట్ ఏ రోజు అసెంబ్లీ మాట్లాడా వినండి. ఏ రోజు కానీ ఎవరితో కానీ వ్యక్తిగతంగా నేను అసభ్యకరంగా కానీ వ్యక్తిగతంగా అనలిస్ట్ గారు కూడా లక్ష్మణ్ గారు కూడా ఉన్నారు. లక్ష్మణ్ గారు ఏ రోజు కానీ నేను వ్యక్తిగత ఎవరిని దోషించను. నువ్వు మాట్లాడేది మాట్లాడు. నా పార్టీ తరఫు నుంచి నేను మాట్లాడుతాను సబ్జెక్ట్ అది. అంతేగాని ఇష్టం వచ్చిన నోరు జారితే ఎవరు ఊరుకోడు. ఇక్కడ ఇష్టం వచ్చిన నోరు జారితే ఎవరు ఊరుకోడు. నీ పార్టీ వర్షన్ చెప్పు. నేను అదే హైదరాబాద్ నుంచి చేస్తాను, అమెరికా వస్తాను, సంబంధం లేదు. నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ ఇక్కడ కూర్చున్నప్పుడు నీ పార్టీ వర్షన్ నువ్వు చెప్పు, నా పార్టీ వర్షన్ నేను చెప్తా. తెలుగుదేశం పార్టీ మీ రాష్ట్రం గురించి మాట్లాడుకోండి. నా రాష్ట్రం గురించి మాట్లాడతా, నేను అమెరికా నుండి కూడా మాట్లాడతా, నీకు అనవసరం అది. నేను ఏం చెప్తున్నా వెంకటేశ్వర రెడ్డి, నేను అమెరికా నుండి కూడా మాట్లాడతా, నీకు అనవసరం అది. ఇప్పుడు ఉప్పల్ లక్ష్మణ్ గారు ఆ తెలంగాణ గురించి మాట్లాడరా, తెలంగాణ గురించి మాట్లాడరా. ఉప్పల్ లక్ష్మణ్ గారు ఎక్కడ ఉంటారు? ఉప్పల్ లక్ష్మణ్ గారు ఎక్కడ ఉంటారు? ఇప్పుడు అనలిస్ట్ గారు ఎక్కడ ఉంటారు? అనలిస్ట్ గారు ఎక్కడ ఉంటారు? వాళ్ళు తెలంగాణ ఉంటారా? అనలిస్ట్ కూడా కాదు కదా. ఎవరు అనలిస్ట్ కూడా కాదు కదా. నేను అనలిస్ట్ రాజకీయ నాయకుడు